అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూతో విశాఖ తీరం సందడిగా మారింది. బంగాళాఖాతంలో దేశ విదేశీ నౌకలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్షించారు. ఈ ఫ్లీట్ రివ్యూకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్ నజీర్ హాజరయ్యారు. ఇక యుద్ధ నౌకల సమీక్షలో భారత్ నుంచి 70కి పైగా నౌకలు, జలాంతర్గాములు సందడి చేశాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ నౌకల సమీక్ష చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. రేపు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలాన్ 20న అయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తారు. వివిధ దేశాల నౌకాదళాల కవాతు ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రపంచ దేశాల సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేస్తాయి. ఈ కవాతు బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు నిర్వహిస్తారు. భారత నౌకాదళ ఫైటర్ జెట్స్, పారాషూట్స్, హెలికాప్టర్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత నౌకాదళ లేజర్ షోలు, బ్యాండ్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ నెల 20న ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ నిర్వహించనున్నారు. ఫ్లీట్ రివ్యూ, మిలాన్ల కోసం 7,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 64 డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు జీవీఎంసీ ఆధ్వర్యంలో 119 అభివృద్ధి, సుందరీకరణ పనుల్ని 19 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. వీక్షకుల విన్యాసాలు చూసేందుకు గ్యాలరీల్ని సిద్ధం చేశారు.